నమస్కారం. ఈరోజు మనం శతరుద్ర సంహిత ఆధారంగా శివుడి వెనుక ఉన్న అద్భుతమైన తత్వాన్ని తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం దేవుడి కథ కాదు, ఇది మొత్తం విశ్వాన్ని నడిపించే ఒక మూల సూత్రం గురించిన అన్వేషణ. పదండి, ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మొదలు పెడదాం. మనం ఈరోజు ఏం చూడబోతున్నామంటే, ముందుగా గొప్ప ఋషులు అడిగిన ఒక ప్రశ్నతో మొదలు పెడతాం. ఆ తర్వాత పరమశివుని అసలు స్వరూపమేంటో తెలుసుకుంటాం. ఆయన అనంత రూపాల గురించి, ఆయన్ని చేరుకునే భక్తి మార్గం గురించి చర్చించుకుని చివరగా ఈ తత్వం నుంచి పుట్టిన కథల ప్రపంచంలోకి అడుగు పెడతాం. మన కథ పవిత్రమైన నైమిషారణ్యంలో మొదలవుతుంది. అక్కడ గొప్ప గొప్ప ఋషులందరూ ఒక చాలా ముఖ్యమైన కారణంతో సమావేశమయ్యారు. ఆలోచించండి, ఆ ప్రదేశం మొత్తం ఒక దివ్యశక్తితో నిండిపోయింది. అక్కడున్న ఋషులందరిలోనూ ఒకటే తపన, విశ్వం వెనుక ఉన్న అసలైన నిజం ఏంటో తెలుసుకోవాలి అని. వాళ్ళందరూ ఉమ్మడి జిజ్ఞాస వారిని సూత మహర్షి దగ్గరికి నడిపించింది. వాళ్ళు అడిగిన ప్రశ్న చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ చాలా లోతైనది. అసలు ఈ విశ్వాన్ని నడిపించే శక్తి ఏది? మనం శివుణ్ణి ఇన్ని రూపాల్లో చూస్తాం గదా, ఆ రూపాల వెనుక ఉన్న అసలు రహస్యమేంటి అని అడిగారు. ఈ ఒక్క ప్రశ్న నుంచే మొత్తం శతరుద్ర సంహిత పుట్టింది. ఋషుల ప్రశ్న విన్న సూత మహర్షి సమాధానం చెప్పడం మొదలుపెట్టారు. కానీ చెప్పే ముందు ఒక మాట అన్నారు. ఈ జ్ఞానం నా సొంతం కాదు, ఇది నాకు ఒక దైవిక పరంపర ద్వారా అందింది అని. ఈ జ్ఞానం ఎలా ప్రవహించిందంటే, సాక్షాత్తు ఆ పరమశివుడి దగ్గర మొదలై బ్రహ్మదేవుడికి, ఆయన నుంచి నారదుడికి, అక్కడ నుంచి వ్యాస మహర్షికి, చివరికి సూత మహర్షికి చేరింది. అంటే ఈ మాటలు ఎంత పవిత్రమైనవో, ఎంత ప్రామాణికమైనవో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే అసలు తత్వం మొదలవుతుంది. సూత మహర్షి ఏం చెప్పారంటే, శివుణ్ణి మనం రెండు విధాలుగా చూడాలి. ఒకటి నిర్గుణ స్వరూపం, అంటే ఏ రూపం ఏ గుణం లేని ఒక అపారమైన శక్తి. రెండోది సగుణ స్వరూపం, అంటే మన కంటికి కనిపించే, మనం పూజించే రూపం. శివుడు ఈ రెండు ఒకేసారి అన్నమాట. మరి రుద్రతత్వం అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, ఈ మొత్తం విశ్వం పుట్టడానికి, నడవడానికి, చివరికి లయం అవ్వడానికి కారణమైన ఆ దివ్య శక్తినే రుద్రతత్వం అంటారు. ఇదే శివుడి యొక్క క్రియాశీలక శక్తి. సరే, ఈ తాత్విక విషయాలు బాగానే ఉన్నాయి, కానీ అసలు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో, మన రోజువారీ జీవితంలో ఈ దైవిక శక్తి ఎలా వ్యక్తమవుతుంది? ఇప్పుడు చూద్దాం. శతరుద్ర అనే పదం వినగానే మనకు 100 అనిపిస్తుంది. కానీ సూత మహర్షి అది 100 అనే నంబర్ కాదని స్పష్టంగా చెప్పారు. ఇక్కడ శత అంటే అనంతం అని అర్థం. శివుని శక్తికి లెక్కలేనన్ని రూపాలు ఉన్నాయని చెప్పడమే దీని ఉద్దేశం. ఆ అనంతమైన రూపాలు ఎక్కడో లేవు, మన చుట్టూనే ఉన్నాయి. మండుతున్న అగ్నిలో, వీచే గాలిలో, ప్రకాశించే సూర్యుడిలో, చల్లదనాన్నిచ్చే చంద్రుడిలో, చివరికి గడిచిపోతున్న కాలంలో కూడా ఆ శివశక్తి వ్యక్తమవుతూనే ఉంటుంది. ఓకే, శివుడి స్వభావం గురించి, ఆయన రూపాల గురించి అర్థమైంది. మరి అంత గొప్ప అనంతమైన శక్తితో ఒక సామాన్యుడెలా కనెక్ట్ అవ్వగలడు? దానికే భక్తి మార్గం ఉంది. భక్తి మార్గంలో అన్నిటికన్నా శక్తివంతమైనది నామస్మరణ. రుద్ర, మహాదేవ, శంకర, హర ఇలాంటి పవిత్ర నామాలను మనస్ఫూర్తిగా జపిస్తే చాలు, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిని పొందవచ్చని సూత మహర్షి చెప్పారు. చాలామంది శివలింగాన్ని ఒక విగ్రహం అనుకుంటారు, కాని దాని వెనుక ఉన్న తత్వం చాలా గొప్పది. లింగం అంటే ఆకారం లేని, మొదలు చివర లేని, ఈ మొత్తం విశ్వానికి ప్రతీక. అందుకే శివారాధనలో లింగానికంత ప్రాముఖ్యత ఉంది. సూత మహర్షి చెప్పిన పూజా విధానం కూడా చాలా సులభం. పెద్ద పెద్ద యజ్ఞయాగాలు అవసరం లేదు. పవిత్రంగా స్నానం చేసి, శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలు సమర్పించి, కాసేపు ధ్యానం చేసి ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తే చాలు. అందుకే శివుడికి ఆశుతోషుడు అని పేరు, అంటే చాలా తేలిగ్గా సంతోషించేవాడు అని అర్థం. మనమిచ్చే గొప్ప కానుకల కన్నా మన మనస్సులోని స్వచ్ఛమైన భక్తికే ఆయన ఎక్కువ విలువిస్తారు. ఒక్క ఆకు, ఒక్క పువ్వు భక్తితో ఇస్తే చాలు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఈ గొప్ప తత్వమంతా ఒక పునాది లాంటిది. అసలైన అద్భుతమైన పురాణ కథలకు ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఈ తాత్విక పునాది మీదే దక్షయజ్ఞం, సతీదేవి ఆత్మార్పణ, శివపార్వతుల కళ్యాణం, తారకాసురుడి వధ లాంటి ఎన్నో గొప్ప కథలు నిర్మించబడ్డాయి.
ఈ కథలన్నీ మనం ముందు చెప్పుకున్న తత్వాన్ని మరింత స్పష్టంగా వివరిస్తాయి. ముగించే ముందు ఒకసారి ఆలోచిద్దాం. ఆ పరమశక్తి గుడిలోనో విగ్రహంలోనో కాదు, మనం చూసే అగ్ని నుంచి గడిచే కాలం వరకు అన్నింటిలోనూ ఉందని గ్రహించినప్పుడు ఈ ప్రపంచాన్ని మనం చూసే దృష్టికోణం ఎంతలా మారిపోతుందో కదా. ఒక్కసారి ఆలోచించండి.